అనగనగా అది సృష్టి ఆరంభ సమయం. బ్రహ్మ విష్ణువులకు ఆ మహాశివలింగం ప్రత్యక్షమై ఆకాశవాణి ద్వారా ఆ శివలింగానికి ఆది అంతాలను కనుగొనమని పరీక్ష పెట్టిన సమయం. ఆ సమయంలో అనంత తేజోమయ లింగస్తంభానికి ఆది ఎక్కడో ఎంతకాలమైనా కనుగొనలేకపోతాడు శ్రీ మహావిష్ణువు. ఇక బ్రహ్మ కూడా ఆ అనంత తేజోమయ లింగస్తంభానికి అంతమెక్కడో కనుగొనలేకపోతున్న బ్రహ్మకు ఒక మారేడు దళం, ఒక మొగలి పువ్వు, ఒక గోవు కూడా శివలింగం పైనుంచి కిందకు రావడాన్ని గమనిస్తాడు. బ్రహ్మ మొగలి పువ్వును అలాగే గోవును కూడా అసత్యమాడేందుకు ప్రేరేపిస్తాడు. తాను ముందుగా ఆ అనంత తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఉండమని మొగలి పువ్వును గోవును అర్థిస్తాడు. అంటే అసత్యం చెప్పమని ప్రేరేపిస్తాడు. ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంటబెట్టుకుని వేదిక వద్దకు తిరిగి చేరుకుంటాడు బ్రహ్మ. అదే సమయంలో తేజోలింగం అడుగు భాగాన్ని కనుగొనలేకపోయానని బాధపడుతూ యథాస్థానానికి విచ్చేస్తారు శ్రీ మహావిష్ణువు. ఈ తరుణంలో ఆ అనంత తేజోలింగం ముందు ఇరువురు చేరుకుంటారు. ఆ అపర తేజోలింగ జ్యోతి స్వరూపుడు లయకారకుడు మహాశివుడి ముందు ఇరువురు ఇలా సంభాషిస్తారు. ప్రభు, ఆ అపర తేజో విరాజిత జ్యోతి అంత్యస్వరూపాన్ని అగ్రభాగాన్ని నేను చూశాను. ఇదిగో ఇందుకు సాక్ష్యంగా ఈ కేతకి పుష్పం, అదే మొగలి పువ్వే సాక్ష్యం. ఇదిగో ఈ గోవు కూడా ఇందుకు సాక్ష్యం అనగా, అవునవును నేను కూడా చూశాను అంటూ కేతకి పుష్పం అవునంటుంది. శివుని ముందు గోవు కూడా తలాడిస్తుంది. తోకతో మాత్రం కాదు కాదు అని సైగ చేస్తుంది. ఆ అసత్య సంభాషణలతో మహాశివుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. ఆద్యంతాలు లేని స్వరూపాన్ని మీకు చూపిస్తే అసత్యం చెబుతారా అంటూ, ఓ బ్రహ్మ, నీకు ఊర్ధ్వముఖంగా ఉన్న శిరస్సు ఉన్నా నువ్వు సృష్టి పరమసత్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానంలో ఉండిపోయావు. నీకిక పంచముఖాలు కాదు, కేవలం చతుర్ముఖుడే నీవు. 4 శిరస్సులు చాలు నీకు అంటూ వెంటనే ఒక్క క్షణంలో తన నుండే భైరవుణ్ణి సృష్టిస్తాడు మహాశివుడు. భైరవ, ఇదే నా ఆజ్ఞ. ఈ బ్రహ్మ అసత్యమాడాడు. ఇదిగో ఇందుకు పరిహారంగా ఈ బ్రహ్మను కఠినంగా శిక్షించు అనగానే భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న 5 శిరస్సులలో అబద్ధమాడిన ఊర్ధ్వ శిరస్సును తన గోటితో నిర్దాక్షిణ్యంగా ఒక్క చిటికలో తటాలన గోటితోనే గిల్లివేస్తాడు. దీంతో ఒక శిరస్సు కోల్పోయి 4 శిరస్సులతో పరిమితమైపోతాడు బ్రహ్మ. అప్పటి నుండి చతుర్ముఖుడవుతాడు బ్రహ్మ. తరువాత తన అపరాధాన్ని తెలుసుకున్న వెంటనే బ్రహ్మ ఈశ్వరుని శరణు కోరుతాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న శ్రీ మహావిష్ణువు అప్పటికే శివుడి పరమార్థాన్ని గ్రహించి శివుడికి ప్రణమిల్లుతాడు. బ్రహ్మ అపరాధాన్ని క్షమించమని కూడా ఆ శ్రీ మహావిష్ణువు వేడుకుంటాడు. దీంతో శరణాగత వత్సలుడు శంకరుడు శాంతిస్తాడు. ఆ పరమేశ్వరుడు బ్రహ్మకున్న కర్తవ్యాలను నిర్దేశిస్తాడు. ఇదిగో బ్రహ్మ, ఎప్పటిలాగే నీకు సృష్టి అధికారం ఉంటుంది. కానీ ఇతర దేవతలకు లాగా నీకు ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవుగాక ఉండవు. నీవు ఎప్పటికీ నామమాత్రమే, అంతే. శ్రీహరి అసత్యమాడక సత్యము పలికి సృష్టి తత్వాన్ని అనుసరించిన నీవు శ్రీ సత్యనారాయణ స్వామిగా సర్వలోకాలలో సర్వులచే పూజలందుకుంటావు, స్థితికారకుడిగా నిత్యం వెలుగొందుతావు అంటూ శ్రీ మహావిష్ణువును ప్రశంసిస్తాడు మహాశివుడు. ఇదిగో మొగలి పుష్పమా, సృష్టిలో తత్వాన్ని తెలుసుకోలేక అసత్యమాడిన పాపానికి నీకు ఎప్పటికీ శివపూజలో చోటుండదు. ఇదే నా శాపం అంటూ శపిస్తాడు మహాశివుడు. దీంతో ఆ కేతకి పుష్పం శివుణ్ణి పరిపరి విధాల ప్రణమిల్లుతుంది. భక్తవత్సలుడైన శివుడు కొంత శాంతించి, సరే, నీకు మహాశివరాత్రి వేళ, అది కూడా లింగోద్భవ సమయంలో మాత్రమే పూజకు అర్హత లభిస్తుంది. అలా అయినా జన్మను చరితార్థం చేసుకో అని చెబుతాడు మహాశివుడు. ఇక గోవు వంక చూస్తాడు శివుడు. ఓ గోమాత, నీవు కూడా అసత్య సంభాషణం చేశావు. అందుకే నీకు కూడా ఇదే నా శాపం. నీ ముఖమునందు జ్యేష్ఠాదేవి నివసిస్తుంది.
తోక సత్యం పలికినందున తోక స్థానం మాత్రమే పూజార్హమవుతుంది అంటూ శపిస్తాడు మహాశివుడు. కర్త ఎవరో తెలుసుకోవడంలో అర్థం లేదు. కర్త భావమే మాయ. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ ఒకే శక్తి రూపాలు. ఇదే పరమ సత్యం. అహంకారమనే చీకటిలో జ్ఞానజ్యోతి వెలిగించేది శివతత్వం. సత్యానికి ఆది అంతం లేవు, ఉండబోవు. అది అనంతం. అదే లింగోద్భవం అంటూ ఆ పరమశివుడు అంతర్ధానమవుతాడు. దీంతో బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు ఇరువురు భక్తితో అనంత తేజో శివలింగ స్వరూపాన్ని ప్రదక్షిణం చేస్తారు, ప్రణమిల్లుతారు. ఆకాశం ఓం నమశివాయ నాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఇది లింగోద్భవం. అసత్యానికి విధించిన అపరాధం, సత్యదీక్షునికి సత్యనారాయణ స్వామిగా సత్కారం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. అహంకారం మానవుణ్ణి మాయలో ముంచేస్తుంది. సత్యానికి దారి చూపేది వినమ్రత మాత్రమే. లింగోద్భవం కేవలం పురాణ ఘట్టం కాదు. మనలోని అహంభావం కరిగిపోయే క్షణంలో జ్ఞానజ్యోతి ఉద్భవించే తాత్విక సూచన. ప్రతినిత్యం ఓ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, అనునిత్యం అనగనగా అంటూ సాగే కథా ప్రవాహంలో మరో ఘట్టంతో రేపటి అనగనగాలో మళ్లీ కలుసుకునేంత వరకు కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.